అయ్యప్ప స్వామి కథ పార్ట్ చదువు. ముందు భాగంలో చూద్దాం. అయ్యప్ప స్వామి శబరిమలలో నివసిస్తున్న భక్తులకు దర్శనం ఇస్తున్నారని, ఇప్పుడు భక్తులు అనుభవించే దివ్య అనుభూతిలో స్వామి మహిళలు తెలుసుకుందాం. మహిమలు తెలుసుకుందాం. యాత్రలో దివ్య అనుభూతి. శబరిమల టెంపుల్ యాత్ర సాధారణంగా ప్రయాణం కాదు. అడవులు, కొండలు దాటి స్వామి శరణమయ్యప్ప అటు వెళ్ళే ప్రతి అడుగు భక్తితో మునిగిపోయే ప్రయాణం. అలసట, కష్టం ఉన్న స్వామి పేరు జపిస్తే శక్తి వస్తుందని భక్తులు చెబుతారు. స్వామి మిరాకిల్ అద్భుతాలు. మార్గంలో తప్పిపోయిన భక్తులకు సహాయం చేసినట్లు అనుభవాలు. పాదాల నుంచి కాపాడిన సంఘటనలు. పీవర్ నరకం నుంచి బయటపడ్డ కథలు. ఇలాంటి అనుభవాలు అనేక మంది భక్తులు పంచుకుంటారు. వాళ్ళు నమ్మకం ఒకటి చెబుతారు, అది అయ్యప్ప స్వామి గురించి. మకర జ్యోతి దర్శనం భావన. మకర జ్యోతి కల్పించే మకర జ్యోతి భక్తులకు ఆశ, విశ్వాసం, దైవోత్సవం ఇచ్చే క్షణం. ఆ క్షణంలో 1,00,000 మంది ఒక్కసారిగా స్వామి శరణమయ్యప్ప అని గట్టిగా జపిస్తారు. భక్తిలో సమానం. ఈ యాత్రలో ధనికుడు, పెద్దవాడు, చిన్నవాడు, పెద్దవాడు అనేక తేడా లేడు. అందరూ స్వామి అని ఒకరు పిలుస్తారు. అందరూ సమానం. జీవితానికి పాఠం అయ్యప్ప యాత్ర మనకు నేర్పింది. క్రమశిక్ష, సహనం, భక్తి.